అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గాయపరిచింది పార్టీ తరపున ఇవాళ శాసనసభ్యులము, శాసన మండలి సభ్యులము, మంత్రులము, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అమిత్ షాని హోంమంత్రి పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలి. తద్వారా దేశ ప్రజల యొక్క గాయపడిన మనసుని కొంతమేరకు సులభం చేస్తున్న మాట ఇచ్చినట్టుగా మనం చేస్తూ ఉన్నాం. అమిత్ షా వాడిన భాష, మాట్లాడిన మాటలు అగ్రవర్ణాల పోకడని ప్రతిబింబిస్తూ మనువాద దాన్ని ఆ సంస్కృతిని ఒక్కసారి గుర్తుకు తెచ్చే విధంగా ఉన్నాయి. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి మీ ద్వారా మేము తెలియజేసుకుంది, ఈ సమాజం అందరిది, అన్ని కులాలు, అన్ని మతాలది. ఒక మతం వైపు ఉద్రేకపరుస్తూ ఇలాంటి కామెంట్స్ ఏవైతున్నాయో దేశ సమగ్రతని భంగం కలుగజేస్తాయి. కాబట్టి ప్రధానంగా ఉన్నటువంటి మోడీ సమస్య తీవ్రతను అర్థం చేసుకొని అమిత్ షాని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇవాళ శాసనసభ లెజిస్లేటివ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. థ్యాంక్ యూ. ప్రభాకర్ మాట్లాడు. అసెంబ్లీ బయట ఉన్నా, ఇన్సైడ్ ది హౌస్ ఎవరు కూడా తీసుకురావట్లేదు. చెప్తా వాస్తవాలు తెలుసు వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. చెప్తా నిన్న ప్రభాకర్ మాట్లాడు. సరే, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఆరోపణలు చేసినా మేము ఒక మాట, ఒక స్టాండ్ అడగదలుచుకున్నాం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఒక ప్రశ్న వేసిన ధర్నా సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆదాయానికి ఉన్నటువంటి స్నేహితాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమైనటువంటి డిమాండ్ పట్ల బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏందని అడుగుతా ఉన్నాం. రాజ్యసభలో ఉన్న ఎంపీలకు మీరు ఏం నిర్దేశన ఇస్తారో తెలంగాణ సమాజానికి చెప్పమని అడుగుతా ఉన్నాం. దాని గురించి చెప్పకుండా ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానపరిస్తే టీఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంటుంది? దానిపైన అవసరమైతే మీరే ప్రతిపక్ష పార్టీగా సభలో తీర్మానం పెట్టి అమిత్ షాను అరెస్ట్ చేయాలి, బర్తరఫ్ చేయాలి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైలు వేయాలనే మాట ఎందుకు ప్రతిపాదన చేస్తున్నారు? మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద తెలంగాణ వ్యాప్తంగా దళిత సంఘాలన్నీ పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ఇస్తాయి. ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేయాల్సిందే. అంబేద్కర్ గారిని అవహేళనగా అవమానపరుస్తూ దేవుని మొక్కుకుంటే కలిసి ముక్తి దొరుకుతుంది అనేటువంటి విధంగా కంపారిజన్ చేసి మాట్లాడింది మామూలు విధం కాదు, నేరుగా జాతిని అవమానించినట్టే. అందుకే ఇలా భారతీయ జనతా పార్టీ స్టాండ్ అంబేద్కర్ గారి పట్ల ఏముందో ఇక్కడ ఉన్నటువంటి మనుస్మృతి వాదులు చెప్పాలి, కిషన్ రెడ్డి, బండి సంజయ్లు. అలాగే పాటుగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు గౌరవ అధ్యక్షులు డిమాండ్ చేసినట్టుగా బర్తరఫ్ చేయడంతో పాటుగా స్థానిక టీఆర్ఎస్ పార్టీ అమిత్ షా వ్యాఖ్యల పట్ల స్పందించాలి. నిన్న మా ముఖ్యమంత్రి గారు రాజ్భవన్ ధర్నాలో చెప్పినట్టుగా టీఆర్ఎస్ పార్టీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆదాని వ్యవహారం మీద వేయడానికి మీ స్టాండ్ ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పండి. మీరు ఢిల్లీలో దోస్తి, గల్లీలో కుస్తీ కాదా, అవునా నిరూపణ చేయమంటే మేము చేస్తాం. మంత్రి గారు 11 సెకండ్ వీడియో చూపించి తప్పుదో పడుతుంది కాంగ్రెస్ పార్టీ. యాక్చువల్లీ అంబేద్కర్ కి అవమానం చేసింది కాంగ్రెస్ పార్టీ. భారత రత్న ఇవ్వలేదు, ఆయన కేబినెట్ నుంచి తొలగించి వాళ్ళకు అవమానించారని చరిత్రలో పోవాలి. వారు ఓడిపోతే కూడా కేబినెట్ లోకి నెహ్రూ గారు తీసుకొని ఇదంతా వారి పట్ల ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరికి అవమానపరిచే ఆలోచన లేదు. వారికి ఎన్నడూ స్వతంత్ర పోరాటంలో కొట్లాడింది తెలియదు, రాజ్యాంగ నిర్మాణంలో పాత్ర లేదు. దేశంలో స్వాతంత్ర ఉద్యమం జరుగుతుంటే ఇంగ్లీష్ వాళ్ళకు తాబేదారులుగా పనిచేసినటువంటి పార్టీ ఇలా మాట్లాడితే ఎట్లా? ఇలా స్వతంత్ర ఉద్యమానికి సంబంధించుకోవచ్చు, ఎక్కడ కూడా వాళ్ళ పాత్ర లేదు. వాళ్ళకి ఆ చరిత్ర కూడా తెలియదు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ ఈ దేశ రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడానికి ఆయనకున్నటువంటి జ్ఞానము సంపద ఎవడు అవకాశం ఇచ్చిన అంటలేను, వారికి ఉన్నటువంటి జ్ఞాన సంపదతోటి అవకాశం వచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ వ్యతిరేకించలే. వాళ్ళ చరిత్రను వక్రతో పట్టించే ప్రయత్నం చేస్తారు. 11 మినిట్సా 11 సెకండ్సా వీడియో కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటిది ఫ్యాషన్ అయింది అని ఇట్లా అలవోలకంగా మాట్లాడిన మాట వాస్తవమా కాదా? 11 సెకండ్లా 11 గంటలా కాదు, ఒక మాట చాలు నాలుక జారితే. దాని మీద బీజేపీ స్టాండ్ అయింది. బర్తరఫ్ చేస్తారా చేయరా, దేశవ్యాప్తంగా ఉద్యమం అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరూ తప్పకుండా దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. రాజకీయ పార్టీలు లేవు, ఏమి లేవు. దీని మీద టీఆర్ఎస్ స్టాండ్ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 ఫీట్ల విగ్రహం పెట్టినాం, ఇక అయిపోయింది పో అంటే కాదు. ఇట్లా అవమానపరిచినప్పుడు బీజేపీ మీ స్టాండ్ ఏదో చెప్పకపోతే ఏం స్టాండ్? ఉల్టా మమ్మల్ని అడుగుతున్నారు. అరే ట్విట్టర్ చేయడానికే పరిమితం కాదు కదా, యాక్షన్ చేయమంటున్నా. ట్విట్టర్ టిల్లు కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు కూడా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి దండేసిన పాపాన పోలే. కేటీఆర్ కూడా దండేసిన పాపాన పోలే అంబేద్కర్ గారు. వాళ్ళు అవమానపరిచిండ్రు. అంబేద్కర్ ప్రాజెక్ట్ ని పేరు మార్చిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టుగా. వారు చేసిన అవమానం ఇంత అంతా కాదు. ఇవాళ మా మిత్రుడు మంత్రి గారు అడిగినట్టుగా అదాని విషయంలో కేటీఆర్ గారు చెప్పాలి మీ స్టాండ్ ఏంది, రాజ్యసభలో మీ ఎంపీల స్టాండ్ ఏంది, అంబేద్కర్ విషయంలో మీ స్టాండ్ ఏంది. మీరు బీజేపీతో ఉంటారా, అంబేద్కర్ని ఆరాధించే ప్రజలతో ఉంటారా? ఆ స్టాండ్ చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్